ముమ్మడివరం నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి దాట్ల బుజ్జిరాజుకు ఎన్నికల ప్రచారంలో విశేష స్పందన లభిస్తుంది. ముమ్మడివరం నియోజకవర్గం చేయూరు గ్రామ పంచాయతీ పరిధిలో దాసులమ్మ గుడి వద్ద ప్రజలు మరియు టీడీపీ కార్యకర్తలు కూటమి అభ్యర్థి గురించి ప్రసంగిస్తూ దాట్ల బుచ్చిరాజును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్, నంద్యాల వెంకటేశ్వరరావు, జ్యోతి, గిడ్డి చంటి, నారాయణ, ఉంగరాల బుజ్జి, బాలు యాదవ్, చందర్రావు యాదవ్, టీడీపీ సీనియర్ నాయకులు చౌటుపల్లి నాగు, బీజేపీ నాయకులు నంద్యాల చంటి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేసిన సేవలే బుచ్చిరాజు గెలుపుకు కారణమని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలు ఉన్నారో అదే ప్రజలు ఈరోజు తిరిగి మరి బుచ్చిబాబుని ఎన్నుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీ దిశగా మరి ప్రయాణం చేస్తూ ఆయన మంచి మెజార్టీ వస్తుంది. ఆయన అలాగే మా చెయ్యరు గ్రామం నుంచి కూడా మంచి మెజార్టీ ఇవ్వబోతున్నాం. గత ఎన్నికల్లో పంచాయతీ క్లీన్ స్వీప్ అవ్వడం, అలాగే ఎంపీటీసీలు కూడా క్లీన్ స్వీప్ అవ్వడం, మరి ఈ టీడీపీ ఆయిపట్టుగా చెయ్యరు గ్రామాన్ని అందరూ నియోజకవర్గంలో అందరూ అనటం జరుగుతుంది. అందరూ అంటామే కాదు, అది నిజం కూడానే. ఎందుకంటే దాని యొక్క మరి జనసేన, తెలుగుదేశం ఆయుపట్టు కింద ఉండి ఈ రెండు పార్టీలు కలిసి విజయపదంలో చెయ్యరులో నడిపిస్తున్నాయి. అలాగే రాబోయే ఎన్నికల్లో మరి బుచ్చిబాబు గారికి మంచి మెజార్టీ ఇవ్వడానికి మరి జనసేన, తెలుగుదేశం కలిపి మరి మంచి, ఎందుకంటే మా గ్రామంలో కూడా 2014 తర్వాత ఆయన ఎన్నికైన తర్వాత దగ్గర ఒక 60 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి సీసీ రోడ్లు ఏంటి, మాకు ఇంకా మిగిలింది వాటర్ ట్యాంక్ ఒకటి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అది కూడా మరి ఆయన ఆధ్వర్యంలో టెండర్ వర్క్ చేసి ఎల్ఎన్టీ కప్ చెప్తే ఎల్ఎన్టీ కూడా మొత్తం అన్ని సర్వేలు చేసి అది స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు గవర్నమెంట్ పోవడంతో మరి అది ఆ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. మా చెయ్యర్లో మాత్రం కొంచెం వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది. మరి మళ్ళీ మేము గెలిపించుకుని ఆయన్ని త్వరలోనే మళ్ళీ ఎమ్మెల్యేగా, మినిస్టర్గా కూడా చూడబోతున్నామని ఆశిస్తున్నాము. అలాగే మరి మాకు ఈ ప్రాజెక్ట్ ఒకటి ఇంకా కొద్దిగా మాకు ఇక్కడ హాస్పిటల్ ఒకటి తెచ్చుకోవాలని మరి మా కోరిక ఈ గ్రామం తరఫుని. అలాగే మరి ఇంకా కొద్దిగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు అవి కూడా మరి త్వరలోనే ఆయన పూర్తి చేస్తాడని ఆశిస్తున్నాం. కానీ మంచి మెజార్టీ ఇచ్చి మరి ఆయన్ని శాసనసభకు పంపుతామని మా గ్రామం తరఫున, మా పెద్దల అందరి తరఫున జనసేన, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మరి ఆయన్ని త్వరలోనే అసెంబ్లీకి పంపుతామని హామీస్తూ మరి అవకాశం ఇచ్చినండి మీడియా ప్రతినిధులకు అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ముమ్మడివరం నియోజకవర్గం డాక్టరేనికోన మండలం చెయ్యేరు గ్రామం నుంచి మాట్లాడటం జరుగుతుంది. మా నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అనగా టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా, ఎంపీ అభ్యర్థిగా జిఎంసి హరీష్ మాధురి గారు పోటీ చేయడం జరుగుతుంది. అలాగే మా ముమ్మడివరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు గారు పోటీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా బుచ్చిబాబు గారు 2014లో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. 2019లో నెగ్గినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొన్నాడు సతీష్ కుమార్ అనే ఎమ్మెల్యే గారు నెగ్గడం జరిగింది. అప్పుడు 3 పార్టీలు కొనడం వల్ల బుచ్చిబాబు గారు స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది. లేకపోతే జనసేన కలిసి ఉంటే ఆ రోజే బుచ్చిబాబు గారు మళ్ళీ నెగ్గుండ్రు. అటువంటిది ఎమ్మెల్యే కొన్నాడు సతీష్ కుమార్ గారు నెగ్గిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఏ సంక్షేమ పథకాలకు తప్ప గ్రామ అభివృద్ధి ఏమీ జరగలేదు. గ్రామే కాదు, నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కూడా జరగలేదు. ఒక రోడ్లు కూడా వేయడం జరగలేదు. అలాగే పంచాయతీ నుంచి పంచాయతీ సర్పంచ్ గారు అయినా నేను పంచాయతీ వార్డు మెంబర్ని. అలాగే పంచాయతీ నుంచి కూడా ఏ అభివృద్ధి చేద్దామన్నా కూడా నిధులు, పంచాయతీ నిధులు కూడా దారి మళ్లించడం జరిగింది. అది పంచాయతీ నుంచి కూడా ఏ అభివృద్ధి చేయడానికి కూడా అవకాశం జరగలేదు. అది అలాగే ప్రజలు చాలా అన్ని సామాజిక వర్గాలు కూడా విసిమెత్తి ఉన్నారు. అన్ని గత ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా రద్దు చేయడం కూడా జరిగింది. దాని మీద అందరూ కూడా ప్రజలందరూ కూడా చిన్న కార్మికుల కానించి రైతుల వరకు కూడా
అందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వంలోని. అలాగే ఇప్పుడు మళ్ళా కొత్తగా ఈ భూములు భూమి హక్కు చట్టం ఒరిజినల్ స్టాంపులు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండి భూమి యజమాని దగ్గర ఏమో జిరాక్సులు ఉంటాయని చెప్పడం జరుగుతుంది. అటువంటివి వస్తే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు. అటువంటి జీవోలు వెంటనే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది. అలాగే మన ముమ్మడివరం నియోజకవర్గం అమలాపురం ఎంపీ స్థానం కూడా పూర్తి మెజార్టీతో అందరూ కూడా అన్ని సమాజ వర్గాలు కూడా ఎంతో మద్దతు తెలుపుతూ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత మీద ఎంతో ప్రజలు రోజు రోజుకి వైఎస్ఆర్ మీద విసిగి చెంది టీడీపీలో చేరడం జరుగుతుంది. మన బుచ్చిబాబు గారు ఎంపీ హరీష్ మాధురి గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలవడానికి ప్రజలు అంతా కూడా కంగనం కట్టుకుని ఉండడం జరుగుతుంది. ఆయన్ని ఎంపీగా ఎమ్మెల్యేగా బుచ్చిబాబు గారిని అత్యధిక మెజార్టీతో నెగ్గించుకుని మీ గ్రామంలో నియోజకవర్గాల్లో కూడా పెండింగ్లో ఉన్న పనులు అన్నీ కూడా చేసుకుంటామని మేము ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున అలాగే బీజేపీ ప్రత్యేకంగా చెప్పాలంటే నేను నియోజకవర్గ స్థాయి అధికార ప్రతినిధి టీడీపీ ప్రత్యేకంగా బుచ్చిబాబు గారి కోసం చెప్పాలంటే ముందుగా 2014 తర్వాత ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులని బట్టి చెప్పాలి. ఆయన మా యొక్క నియోజకవర్గంలో ప్రత్యేకంగా లంక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రదేశాలని మెట్ట గ్రామాలను కలిపేయడానికి అనేకమైనటువంటి బ్రిడ్జిల్ని చేశారు. అది చివరికి స్థాయికి వచ్చిన తర్వాత ఎన్నికలు కూడా రావడం వల్ల ఆగిపోయిన వాటిని వాళ్ళు కంప్లీట్ చేసి వాళ్ళ పేర్లు పెట్టుకుని వాళ్ళ డబ్బులు పెట్టుకుంటారు. మెయిన్లీ మొట్టమొదటిగా చెప్పాల్సిన విషయం. ఇక పొన్నాడు సతీష్ గురించి మాట్లాడాలంటే అతను ఫస్ట్ గుండా పోటీ చేసినప్పుడు బీఆర్పీ పెట్టడం వలన ప్రజారాజ్యం పార్టీ పెట్టడం వలన ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. అలాగే 2019లో కూడా జనసేన పార్టీ ఉండడం వల్ల ఆయన ఎమ్మెల్యేగా నెగ్గారు. అంతే తప్ప ఆయనకి ప్రత్యేకంగా నియోజకవర్గంలో పట్టుంది మాత్రం అతనైతే ఎమ్మెల్యేగా నెగ్గలేదు. ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎలక్షన్లో మాకు ఎప్పుడైతే మా బుచ్చిబాబు గారు ఓటమి పాలైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా డిఫరెంట్గా మార్పు అనేది కంప్లీట్గా మా 100% కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పట్లో పనిచేసినటువంటి జనసేన పార్టీ ఇవాళ అప్పుడు 32,000 ఓట్లు సుమారుగా జనసేన పార్టీకి వచ్చాయి. అదే 32,000 ఓట్లు కూడా మా పార్టీకి వచ్చి ఇవాళ మేము విజయపదంలో నడుస్తామని పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇది మెయిన్ ఉంది కాబట్టి ఏది విధంగానైనా నేను ఇంకా చెప్పాలంటే బీసీ వర్గాలు చాలా మట్టుకు ఇంతకుముందు 2019 ఎలక్షన్లో ఎక్కువ శాతం పొన్నాడు సతీష్కి మద్దతుగా వారికి ఓట్లు